వీడియో తీస్తున్నా అమ్మ. ఈరోజు మండే కదా, టెంపుల్కి వెళ్ళాము, ఏకాదశి ఉంది కదా, అందుకని చూడండి ఇక్కడ కుమారస్వామి గుడి మాట. ఇక్కడ టెంపుల్స్ చాలా బాగుంటాయమ్మా. ఇక బయట చూడండి ఎంత బాగుందో, చూడండి ఎన్ని ఎంత బాగున్నాయో. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ సింగపూర్ల టెంపుల్ అన్నీ కూడా చాలా బాగుంటాయమ్మా. ఇది ఇలా చూడండి ఎన్ని స్వామివారి. అక్కడేమో సూర్యనారాయణ మూర్తి అన్నమాట, గుర్రాలను పట్టుకుని ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళినాక లోపల కూడా తీసి చూపిస్తాను. అదిగో మా అమ్మాయి, అదిగో మా అమ్మాయి ఇవాళ రేపు సెలవు పెట్టుకుంది. సరే తీసుకెళ్తానమ్మా అని అన్నది. ఇక్కడ బుద్ధుడు అమ్మా, అంతా బుద్ధిజం ఉంటుంది కదా. చూడు ఇక్కడ బుద్ధుడు, చూడు ఇక్కడ బుద్ధుడిని కొలుస్తారు వీళ్ళు. చూడమ్మా ఎంత బాగుందో. అందుకని సైలెంట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. అబ్బో గుళ్ళు చాలా ఉన్నట్టున్నాయే. అబ్బో చూడండి ఇక్కడ బుద్ధుడు, ఇక్కడ ద్వారపాలకులు, ఇక్కడ విఘ్నేశ్వరుడు. చూడు విఘ్నేశ్వరుడు, చూడు ఇక్కడ ఉన్నాడు. ఇకమ్మా ఇక్కడ అమ్మవారి గుడి, చూడు అమ్మవారి గుడి చూడండి అమ్మ ఎంత బాగుందో. నేను ఎప్పుడు రాలే ఇక్కడికి. ఇది కొత్త ఇల్లు కదమ్మా, వీళ్ళు కొనుక్కున్నారు, సంవత్సరం అయింది. మొన్న కార్తీక మాసంలోనే, అంతకుముందు కార్తీక మాసంలో కొన్నారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక అమ్మవారు, ఒక శక్తి మరి ఎవరో. ఇక్కడ దేవుడి పేరు ఏంటో మనకు తెలియదు. అక్కడ చూడు ఇక్కడ చూడండి అమ్మా, ఇగో ఇక్కడ శ్రీమన్నారాయణుడే ఈయన అనుకుంటా ఉన్నాడు. అవును మన శ్రీనివాసుడే కొన్నాడు. ఇక్కడ చూడు గోదా రంగనాథ స్వామిలాగా పైన పడుకున్నాడు. ఇక్కడ చూడండి చాలా బాగుంది. మన హనుమంతుడు, రామబంటి హనుమంతుడు చూడు ఎంత బాగున్నాడు. ఇక్కడ పానపుత్ర హనుమంతుడు, ఇవన్నీ చూడండి ఇక్కడ ఇక్కడ వరకునివి. ఇంకా ఈయన ఎవరో మరి బాబా గారిలాగా కూర్చుని ఉన్నారు. ఈయన ఎవరో స్వామి, ఎవరో ఈయన కూర్చుని ఉన్నారు. చూడండి ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా ఒక అమ్మవారి గుడి బాగానే ఉంది. ఇక్కడ కూడా ఒక గుడి ఉంది. చూద్దాం రండి. ఇవన్నీ మీరు చూడండి ఓకేనా. అన్నీ కూడా మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా రావటం. చూడండి అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారు వీళ్ళ భాషలో ఏదో ఉంటుంది. దుర్గా అమ్మవారు అంటే ఇవిడి. ఇక్కడ వినాయకుడు, అక్కడ కుమారస్వామి. ఇక్కడ అందరికీ ప్రసాదాలు పెడతారమ్మా. గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత బయట అందరికీ ప్రసాదాలు పెడతారు. ఇక్కడ ఇగో ప్రసాదాలు ఇవన్నీ వండి పెట్టారు చూడు, దేవుడికి నివేదన చేస్తారు. అక్కడ వంటశాల అదిగో, దాంట్లో వండుతారు. చక్కగా దేవుడికి నివేదన చేసిన తర్వాత మన అందరికీ భక్తులుగా పెడతారు. ఓకే అమ్మా, బాయ్ అమ్మా.